We could find 3 essentials for 2021. ఈ యొక్క ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం నుంచి 2021 కి కావాల్సిన 3 అవసరతలు. If we find these 3 essentials and practice them, then this will be a wonderful year. ఈ యొక్క 3 అవసరతలను మనము కనుగొంటే దాన్ని మనము పాటిస్తే ఈ యొక్క 2021 ఎంతో అద్భుతమైన సంవత్సరముగా దేవుడు మనకి చేస్తాడు. So we are in Philippians chapter 3. మనము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం ధ్యానిస్తాం. The first 11 verses. మొదటి 11 వచనాలు మనం ధ్యానిస్తాం. So I will read one verse and then you can read the next verse. నేను మార్చి ఈ యొక్క ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం చదువుకుందాం. Let's pray that God will use this passage. ప్రార్థన చేద్దాము దేవుడి యొక్క వాక్యాన్ని దీవించులాగున. Finally, my brothers, rejoice in the Lord. It's no trouble for me to write the same things to you again, and it's safeguard for you. కలిసి చదువుకుందాం 2వ వచనం. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ చేతులను ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. For it is we who are the circumcision, we who worship by the Spirit of God, who glory in Christ Jesus, and who put no confidence in the flesh. 4వ వచనం. కావలసిన శరీరంలో ఆస్వాదం చేసుకొనవచ్చును, మరి ఎవడైనా శరీరంలో ఆస్వాదం చేసుకొనదలిచిన నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును. Circumcised on the 8th day of the people of Israel, at the tribe of Benjamin, a Hebrew of the Hebrews, in regard to the law, a Pharisee. 6వ వచనం. ఆసక్తి విషయమై సంఘమును హింసించు వాడనై ధర్మశాస్త్రం వలన నీతి విషయమై అనిత్యుడనై ఉంటిని. For whatever was to my profit, I now consider loss for the sake of Christ. 9వ వచనం. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చి అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. And be found in him, not having a righteousness of my own that comes from the law, but that comes through the faith in Christ, the righteousness that comes from God and is by faith. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని ఆయన మరణ విషయంలో సమానుభావము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలము ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడనటకు ఎటిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. What are these 3 essentials? ఈ యొక్క 3 అవసరతలు మనకి ఈ యొక్క 3వ అధ్యాయంలో ఏవి? From this passage. ఈ యొక్క 3వ అధ్యాయంలో నుంచి 3 అవసరతలు. Verse 1. మొట్టమొదటిది. It's the strange command. అది ఎంతో వింతైన ఆజ్ఞ. The strange command. అది ఎంతో వింతైన ఆజ్ఞ. I think we're missing something there. The strange command is verse 1. మొదటి వచనంలో మనం చదివితే verse 1. మెట్టుకు నా సహోదరులారా ప్రభువునందు ఆనందించుడి. Is what finally my brothers rejoice in the Lord. మెట్టుకు నా సహోదరులారా ప్రభువునందు ఆనందించుడి. Rejoice in the Lord. ప్రభువునందు ఆనందించుడి. Then just in case we forget what Paul said, he says it again, chapter 4, verse 4. 4వ అధ్యాయం 4వ వచనంలో కూడా పౌలు మరలా ప్రభువునందు ఆనందించుడి అని పౌలు చెప్తాడు. Rejoice in the Lord always. ఎల్లప్పుడూ నువ్వు ప్రభువునందు ఆనందించుడి. And just in case you forget, I will say it again, rejoice. ఒకవేళ మీరు మర్చిపోయి ఉంటే మరలా చెప్తా ఉన్నాను ప్రభువునందు ఆనందించుడి. 3 times. 3 సార్లు పౌలు చెప్తా ఉన్నాడు. Another version says be full of joy. ఇంకొక తర్జుమా ఏమని ఉంటుంది అంటే ఎంతో సంతోషముతో నిండి ఉండుట. Paul, you can't be serious. You don't know what's happening in this world. You don't know what I'm going through right now. You don't see the difficulties in my marriage or my job or he doesn't know anything about COVID-19. పౌలు నీకు ఇలా మేము వెళ్తున్న పరిస్థితులు నీకు తెలియదు, ఈ యొక్క కోవిడ్ పరిస్థితులు తెలియదు, వివాహ విషయంలో నేను ఎదుర్కొంటున్న సమస్యలు నీకు తెలియదు, ఇవన్నీ కూడా నీకు తెలియదు పౌలు. You can't be serious. నీవెంతో సంతోషించుడే అని నీవు చెప్పలేవు. Before we judge Paul so severely, let's look at chapter 1 and verse 4. Verse 7, he is writing from prison. పౌలు చెరసాలలో ఉండి ఆయన యొక్క వాక్యాన్ని రాస్తా ఉన్నాడు. మొదటి అధ్యాయంలో మనకు కనిపిస్తా ఉంది. He's writing from prison in Rome. ఆయన రోమ్ లో ఉన్న ఆయన చెరసాలలో ఉండి పౌలు యొక్క పత్రికని రాస్తా ఉన్నాడు. No Canadian prison. ఇది ఏదో కెనడాలో ఉన్న ఆ యొక్క చెరసాల కాదు. With a nice TV and nice showers and nice food every day. ఈ యొక్క కెనడాలో ఉన్న ఆ యొక్క ప్రిజన్ మంచి భోజనము, టీవీ ఇవన్నీ కూడా కలిగి ఉంటాయి. He could have been feeling very sorry for himself.
ఆయన జీవితం గురించి ఆయన ఎంతో బాధపడుతూ ఉన్నాడు. He could be complaining. ఆయన ఎన్నో ఫిర్యాదులు చేయొచ్చు. But in chapter 4 verse 1, for chapter 1 verse 4 and verse 12, Paul is rejoicing. కానీ మొదటి అధ్యాయం 4వ వచనము పౌలు 12వ వచనంలో పౌలు సంతోషిస్తా ఉన్నాడు. He's not sad at all. ఆయన నిరుత్సాహంతో బాధతో లేడు. And we know that the theme of this chapter is joy. ఈ యొక్క పత్రిక యొక్క శీర్షిక అంశం ఏంటిది అంటే సంతోషం. 16 times. 16 సార్లు సంతోషించుడి సంతోషం అన్న మాట కనిపిస్తుంది. We know joy is the fruit of the spirit. ఈ యొక్క ఆత్మ ఫలములో ఈ యొక్క సంతోషము అనేది ఒక ఆత్మ ఫలము. Where does this joy come from? ఈ యొక్క సంతోషము ఎక్కడి నుంచి వస్తుంది? Where does this joy come from? ఈ సంతోషము మానవుడికి ఎక్కడి నుంచి వస్తుంది? And is it just for a few people? అది ఏదో కొద్ది మందికేనా ఈ సంతోషం వస్తుంది? Special people like Paul? ప్రత్యేకింపబడిన వాళ్ళు స్పెషల్ గా ఉన్న లాంటి పౌలుకు మాత్రమేనా ఈ సంతోషం? What about you? నీ విషయం ఏమైంది? What about us? మన విషయం ఏమైంది? And where should we rejoice? మనం ఎక్కడ దేని యందు మనం సంతోషించాలి? And when are we to rejoice? ఎప్పుడు మనం సంతోషించాలి? Paul says always. పౌలు అంటా ఉన్నాడు ఎల్లప్పుడూను. When to rejoice? Always. ఎప్పుడు సంతోషించాలి? ఎల్లప్పుడూను సంతోషించాలి. Always. ఎల్లప్పుడూను. Yes, I hurt my knee 2 weeks ago. I could hardly walk. 2 వారాల క్రితం నా యొక్క మోకాలుకి చిన్న గాయం అయింది. నేను నడవడం ఎంతో కష్టము. I have a friend, we called him Hallelujah Billy. నాకు స్నేహితుడు ఉన్నాడు, అతని పేరు హల్లెలూయా బిల్లి. He's with Jesus now. ఆయన క్రీస్తులో ఉన్నాడు, దేవుని దగ్గర ఉన్నాడు పరలోకం. But he was on the gospel ship Logos. ఆ యొక్క లోగాస్ ఆ యొక్క సువార్త ఆ యొక్క షిప్ లో అతను కూడా ఉంటూ వచ్చినాడు. అతను కలిసినాం. And we always call him Hallelujah Billy. అతన్ని కలిసినప్పుడు ఎప్పుడు కూడా హల్లెలూయా బిల్లి అని. There he was seasick on the ship and he was throwing his food over. ఆయన ఆ యొక్క షిప్ లో వెళ్తున్నప్పుడు ఆ యొక్క సీ సిక్నెస్ ద్వారా ఆయన ఎంతగానో వామిటింగ్ ఆ విధంగా చేస్తూ ఉన్నాడు. I said, how are you, Billy? నువ్వే ఆ విధముగా ఆయన Hallelujah! Then he throws some more. ఆయన హల్లెలూయా అంటూ మొత్తం కక్కేస్తా ఉన్నాడు. He always say hallelujah. ఆయన ఏం చేసినా హల్లెలూయా అంటూ ఉన్నాడు. Where? Everywhere. ఎప్పుడు ఎక్కడ ఉన్నప్పటికీ. When? Always. ఎప్పుడు ఎల్లప్పుడూను. Why are we to rejoice? ఎందుకని మనము సంతోషముగా ఉండాలి? Because of my position in Christ. క్రీస్తులో నాకున్న స్థానాన్ని బట్టి నేను సంతోషించాలి. In the Lord. క్రీస్తులో. In the Lord. We don't rejoice when somebody is crying. ఎవరైనా ఏడుస్తా ఉన్నప్పుడు మనము సంతోషించి ఆనందించడం అది కాదు, కానీ when somebody has had a bad accident, ఎవరికైనా అక్కడ యాక్సిడెంట్ అయితే అక్కడ ఉండి నవ్వడం కాదు. but we are to rejoice in Christ. కానీ క్రీస్తులో మనము సంతోషించాలి. Because of my position. నా స్థానాన్ని బట్టి, మన స్థానాన్ని బట్టి క్రీస్తులో సంతోషించాలి. And when we rejoice, we become strong. ఎప్పుడైతే మనము సంతోషిస్తామో అప్పుడు మనము బలాఢ్యులముగా అవుతాం. Nehemiah said, the joy of the Lord is your strength. నెహెమీయా చెప్తున్న మాట, క్రీస్తు యందు సంతోషించుట మీకు బలము. So when we rejoice, you are strong. ఎప్పుడైతే నువ్వు సంతోషిస్తావో అప్పుడు నీవు బలముగా ఉంటావు. So, but when you focus on your problems, నీ యొక్క సమస్యల మీదనే నువ్వు కేంద్రీకరిస్తే, your circumstances, నీ యొక్క పరిస్థితులు. oh, my wife says, how long is this COVID? I am so tired of just staying at home. ఇంట్లో భార్య ఇంకెంతకాలం నిన్ను భరించాలి, ఇంకెంతకాలం ఈ కోవిడ్, ఎంతకాలం ఇంట్లోనే ఉండాలి అని ఆ రీతిగా అంటా I ఉన్నా. have nowhere to go. బయటికి వెళ్దామంటే అన్ని బంద్ అయిపోతా ఉన్నాయి. If we focus on that, దాని మీద ఒకవేళ నువ్వు then కేంద్రీకరిస్తే we will be weak. మనము బలహీనులం అయిపోతాము. But how can we be joyful? కానీ ఏ విధముగా మనము సంతోషముగా ఉండగలుగుతాం? Those verses that are written there, Psalm 146, Proverbs 16 says, we are blessed or happy when we trust in the Lord, when we hope in the Lord. సామెతలు 16:20, కీర్తన 146:5. ఎప్పుడైతే క్రీస్తు యందు మనము నిరీక్షణ కలిగి ఉంటామో అప్పుడు మనము సంతోషించగలవారముగా ఉంటాం. So brothers and sisters, we need to trust in the Lord. We need to hope in the Lord. Then we can be joyful. ప్రియమైన సహోదరులారా, మనము క్రీస్తునందు నిరీక్షణ కలిగి నమ్మకం ఎప్పుడైతే ఉంచుతామో అప్పుడు మనము సంతోషించగలుగుతాము. The world is looking for happiness in earthly places. ఈ యొక్క లోకము ఈ యొక్క భూమి మీద ఉన్న వాటి మీద సంతోషము కొరకు ప్రాకులాడుతా ఉంది. But this happiness is only an illusion. ఈ యొక్క సంతోషము అనేటిది అది తాత్కాలికము మాత్రమే. Only the Lord can give true happiness and everlasting joy. క్రీస్తు మాత్రమే, దేవుడు మాత్రమే నిజమైన సంతోషము, నిత్యము ఉండే సంతోషము ఇవ్వగలుగుతాడు. Psalm 16:11. కీర్తన 16:11. You will fill me with joy in your presence,
eternal pleasures at your right hand. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. It's one of the great verses. ఎంతో గొప్ప వాక్యం ఇది. When we worship God this morning, does not joy fill your heart? దేవుని ఉదయకాలంలో ఆరాధిస్తా ఉన్నప్పుడు నీ హృదయంలో సంతోషము నీవు అనుభవించలేదా? Why do I need even to preach this message? I already listened to Javan. I already got enough to keep me going. నేను ఇప్పటివరకే దేవుని వాక్యం వింటూ వచ్చినాము, మరలా ఇంకా నేను ఈ యొక్క సంతోషించడం అనే వాక్యము బోధిస్తాము. How do we get this joy? ఈ యొక్క సంతోషము మనం ఏ విధముగా పొందుకోగలుగుతాము? Acknowledge His Lordship. ఆయన యొక్క అధికారమును మనము గ్రహించి Submit to Him in everything, day by day, moment by moment. మనము సమస్తము కూడా ఆయనకి సమర్పించుకున్నప్పుడు, Accept His love. ఆయన యొక్క ప్రేమని మనం అంగీకరించినప్పుడు, Enjoy His love. In the morning when you wake up, thank God I'm awake. I'm alive. ఆయన ప్రేమని మనము గ్రహించి అర్థం చేసుకున్నప్పుడు, ఉదయకాలంలో లేచినప్పుడు, దేవా నేను ఇంకా సజీవముగా ఉన్నాను, ఆయనకి కృతజ్ఞతలు చెల్లించడము. When you're watching yourself, మనల్ని మనము చూసుకుంటూ when ఉన్నాము, you're eating, మనము భోజనం when you're taking a shower, మనము స్నానం చేస్తూ ఉన్న సమయంలో, you can be singing. మనము ఆ సమయంలో పాటలు పాడుతూ You can listen to a tape. దేవుని యొక్క వాక్యము లేదు అంటే ఏదైనా పాటలు వినొచ్చు. When you feel the world has forgotten you, ఈ లోకము నన్ను మర్చిపోయింది అనుకున్న సమయంలో, wherever situation. ఏ పరిస్థితిలో నీవు ఉన్నప్పటికీ, One of the great books on enjoying God is by Brother Lawrence, in Practice of the Presence of God. This little book shares how he found that secret of actually knowing God's presence everywhere. ఈ యొక్క చిన్న పుస్తకంలో మనం ఏ విధముగా సంతోషించాలని ఒక గొప్ప దైవజనుడు రాస్తూ వచ్చినాడు. మనము Presence of God. దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నప్పుడు మనం సంతోషముగా ఉండగలుగుతాము. I'm sure you can find it online. ఈ యొక్క పుస్తకం మీకు కావాలి అంటే ఆన్లైన్ లో ఇది It's one of the greatest books. ఇది ఎంతగానో ప్రఖ్యాతి చెందిన పుస్తకం. Even when you're washing dishes. మనము గిన్నెలు కడుగుతున్న సమయంలో కూడా, But you say, I don't like to wash dishes. గిన్నెలు కడగడం నాకు ఇష్టం లేదు, ఇష్టం ఉండదు. Thank God that you can wash dishes. అయినప్పటికీ నీవు గిన్నెలు కడుగుతా ఉన్న దాని Some of the people in the world have even no dishes. ఎంతో మంది లోకంలో భోజనము గిన్నెలు లేకుండా ఎంతో మంది నివసిస్తూ ఉన్నారు, జీవిస్తూ ఉన్నారు. But they're even too sick to wash dishes. కానీ కొంతమంది ఆ యొక్క వాటిని కడగడానికి కూడా ఎంతో మంది వెనుకకు వెళ్తా ఉంటారు. Thank God I can play tennis. నేను టెన్నిస్ కూడా ఆడడానికి దేవుడు నాకు సాయం చేస్తూ వచ్చాడు. Thank God I can bike, I can swim. నేను స్విమ్మింగ్ చేయడానికి, ఈ యొక్క బైక్ చేయడానికి, వీటన్నిటిలో కూడా దేవుడు నాకు సాయం చేస్తూ వచ్చాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. I still have my driver's license. నాకు ఇంకా నా యొక్క డ్రైవర్ లైసెన్స్ ఉంది, దాన్ని బట్టి దేవునికి వందనాలు. నేను డ్రైవింగ్ చేయగలుగుతా ఉన్నాను. Thank God for the snow. ఈ దినము వస్తున్న యొక్క స్నోని బట్టి, మంచుని బట్టి దేవునికి వందనాలు. It reminds me of that when our sins are washed away, they become like snow. ఈ యొక్క మంచుని మనం చూసినప్పుడు, దేవుడు మన పాపములు క్షమించినాడు అంటే, ఈ యొక్క మంచు ఎంత తెల్లగా ఉందో అంతగా మన పాపములు దేవుడు క్షమించాడు. Rejoice in the Lord is found in many times in the Old Testament. ఈ యొక్క పాత నిబంధనలో క్రీస్తులో, దేవునిలో, ప్రభువులో సంతోషించుడు అని ఎన్నో సార్లు మనకు కనిపిస్తాం. There's 3-4 things I want to say about this joy. ఈ యొక్క సంతోషం గురించి ఒక 3-4 విషయాలు మీకు పంచుకోవాలని ఆశపడతాను. First, it's a command we are to obey. మొట్టమొదటిగా అది ఆజ్ఞ, మనం దానికి విధేయత చూపించాలి. This is not a suggestion. ఇది ఏదో ఒక సలహా లాంటిది కాదు. This is not a good idea from Paul. ఇది పౌలు నుంచి వచ్చిన ఒక మంచి ఐడియా, ఉద్దేశము కాదు. He says it's like a command. It's thou shalt rejoice. ఆయన చెప్తా ఉన్నాడు ఇది ఆజ్ఞ. ఏంటిది అంటే, దేవునిలో మీరు సంతోషించుడి. Just like thou shalt love your neighbor. నీ యొక్క పొరుగు వారిని ఏ విధముగా నువ్వు ప్రేమించాలని ఆజ్ఞ ఉందో ఆ విధముగా. And why does he repeat it? ఎందుకని ఆయన పదే పదే చెప్తా ఉన్నాడు? Maybe we need a double dose. Like the COVID, we need double doses. ఈ కోవిడ్ ఏ విధముగానైతే ఆ యొక్క డబుల్ డోస్ వస్తా ఉంది, ఆ విధముగా మనకు 2 సార్లు, Triple dose. 3 సార్లు. So Paul knows that we need it. పౌలుకు తెలుసు మనకి ఇది ఎంతో అవసరము అని పౌలుకు తెలుసు. Saying this again and again and again. అందుకే నేను మరలా చెప్తా ఉన్నాను సంతోషం. How can you be sad when you're in the presence of God? దేవుని సన్నిధిలో నీవు ఉన్నప్పుడు నువ్వు దుఃఖముగా ఎందుకుంటావు? It's a command. ఇది ఆజ్ఞ, సంతోషించు. So the next point is it's a choice. రెండవదిగా ఇది ఒక If God gives us a command, He will give us the grace and the power to do it. దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చినడు అంటే దేవుడు దాన్ని పొందుకోవడానికి, దానికి విధేయత చూపించడానికి దేవుడు తన యొక్క కృపని, శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. We can focus on the negative things, on a negative situation, or we can focus on God's promises. మనము ఈ యొక్క వేరే భిన్న పరిస్థితుల మీద మనం కేంద్రీకరించవచ్చు, వాటిని చూడొచ్చు. కానీ ఇంకో వైపు మనం దేవుని వైపు చూడాలి. The Zion House of Prayer has a calendar.
ఈ యొక్క సియోను ప్రార్థన మందిరానికి ఈ యొక్క మనకి ఒక క్యాలెండర్ ఉంది. with promise verse every day. ప్రతి దినము అక్కడ దేవుని వాక్యం అక్కడ ఉంటుంది. Did you read the one this morning? ఈ యొక్క ఉదయకాలం ఎవరైనా క్యాలెండర్ వచ్చి చదివారా? You said no. You said no. God, what that promise is, God will bless you. దేవుడు నిన్ను ఆశీర్వదించును అన్న వాక్యము ఈ ఉదయకాలము సియోను ప్రార్థన మందిర క్యాలెండర్ లో దేవుడు అనుగ్రహించాడు. When you're in a difficult situation. నీవు కష్టకరమైన పరిస్థితిలో. Romans 8:28. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. God will work out everything for his glory. సమస్తము కూడా ఆయన మహిమ కొరకు సమకూడి దేవుడు జరిపిస్తాడు. Think of Joseph in prison. చెరసాలలో ఉన్న యోసేపుని జ్ఞాపకము తెచ్చుకో. It was his choice to do the best he could with the negative situation. ఆ యొక్క నెగటివ్ భిన్న పరిస్థితిలో కూడా ఆయన నిలిచి ఉండడానికి ఆయన ఎంతగానో ప్రయాసపడుతూ వచ్చాడు. David was in a difficult situation. దావీదు ఎంతో కష్టకరమైన పరిస్థితిలో. In fact, he was depressed. ఆయన ఎంతో నిరుత్సాహముతో ఆయన ఉన్నాడు. Psalm 42 verse 5. ఈ యొక్క కీర్తన 42వ కీర్తన 5వ వచనంలో He was downcast. He was discouraged. ఆయన ఎంతో నిరుత్సాహముతో తృణీకరింపబడి బాధతో ఉన్నాడు. And we all get that sometimes. మనము కూడా మన జీవితంలో ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం వెళ్తూ ఉంటాం. Then what did David do? కానీ ఆ సమయంలో దావీదు చేసిన పని. Why, my soul, are you downcast? ఆయన అంటా ఉన్నాడు, Why are you so disturbed? నేను ఎందుకనంత నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. Put your hope in God. దేవుని యందు నీవు నిరీక్షణ కలిగి ఉండు. Yet I will praise him, my Savior and my God. ఆయనే నా రక్షణకర్త, నీవు నా దేవుడు నీవు చెప్పుకొనుచు ఇంకను నేను దేవుని స్తుతించెదను. Focus on God, his Savior. ఆయన రక్షకుడు రక్షణకర్త అయిన దేవుని మీద కేంద్రీకరించాడు. David knew the secret. దావీదుకు ఆ యొక్క రహస్యము తెలుసు. And so then the next point is it's a condition we cultivate. అక్కడ ఒక షరతుతో కూడి ఉన్న అక్కడ ఒక షరతు ఉంది. It's a condition that we cultivate. అక్కడ ఒక షరతుతో మనం ముందుకు వెళ్ళడం. There's a great song, Count Your Blessings, name them one by one. When you're discouraged thinking all is lost. ఎంతో ఒక గొప్ప పాట ఉంది, Count Your Blessings. దేవుని యొక్క ఆశీర్వాదములు జ్ఞాపకము తెచ్చుకుంటూ దేవుని స్తుతించటము. It's easy for Paul to be worried. పౌలు చింతించడము, బాధలో ఉండడం ఎంతో సులువు. To be fearful. భయపడుతూ ఉండడం ఎంతో సులువు. What's going to happen to these churches when he's away? ఆయన దూరముగా ఉన్నప్పుడు ఈ సంఘములు ఏమవుతాయి అని బాధతో ఆయన. What's going to happen to him? ఆయనకి ఏమవుతుందన్న బాధతో ఉండొచ్చు. But we need to let God know. He and us, all of us need to let God know that whatever comes is for his glory. ఆయనే మనందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మన జీవితంలో ఏమి సంభవించినా కానీ అది ఆయన మహిమ కొరకే అని మనం గ్రహించాలి. It is for his purpose. ఆయన యొక్క ఉద్దేశం అది. It is for his glory. ఆయన మహిమ కొరకు, దేవుని మహిమ కొరకు. Do you know that? అది నీవు గ్రహిస్తావు. When something bad happens, నీ జీవితంలో ఏదైనా చెడు జరిగినప్పుడు, people are dying of COVID. ఈ యొక్క కోవిడ్ ద్వారా ఎంతో మంది మరణిస్తా ఉన్నారు, ప్రాణాలు పోతా ఉన్నాయి. Some of my friends even. మన స్నేహితులు కూడా ఎంతో మంది లోకాన్ని విడిచిపెట్టినారు. Job lost everything. యోబు తన సమస్తము కూడా కోల్పోతూ వచ్చినాడు. In one day, ఒక్క దినమునే మొత్తం పోయింది. the Lord gives, the Lord takes away. Blessed be the name of the Lord. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయెను, దేవునికి మాత్రమే స్తుతి కలుగును గాక అన్నాడు. There was a story about John Tyler, who was a monk, who wrote some books, and they were influenced by Martin Luther. ఈ యొక్క జాన్ టైలర్ అన్న ఆయన ఎన్నో పుస్తకాలు రాస్తూ వచ్చినాడు. మాంక్ ఆయన యొక్క and this monk, he was walking in the city of Germany when he met a poor man, a peasant. ఈ యొక్క జాన్ టైలర్ అనే వ్యక్తి ఆయన జర్మనీలో ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ఒక పేద వ్యక్తిని ఆయన కలిసినాడు. And this monk greeted this man and said, God give you a good day, my friend. ఈ యొక్క మాంక్ అక్కడ ఉన్న పేద వ్యక్తిని చూసి దేవుడు నీకు మంచి దినము అనుగ్రహించును అని he said that to the poor man. ఆయన పేద వ్యక్తికి చెప్తూ ఉన్నాడు. And the poor man said, I thank God I've never had a bad day. ఆయన ఆ పేద వ్యక్తి చెప్తా ఉన్న మాట ఏంటిది అంటే, దేవునికి వందనాలు, నా జీవితంలో ఎప్పుడు కూడా చెడ్డ దినము బాధ దినము లేదు అన్నాడు. The monk was surprised. ఆ యొక్క మాంక్ ఎంతగానో ఆశ్చర్యపోయాడు. Well, God give you a happy life, my friend. దేవుడు నీకు మంచి జీవితాన్ని ఇచ్చినాడు నా స్నేహితుడా అన్నాడు. The poor man said, I thank God I was never unhappy. ఆయన ఈ యొక్క పేద వ్యక్తి చెప్తా ఉన్నాడు, నేను ఎప్పుడు కూడా నేను బాధతోటి నేను లేను అని చెప్తా ఉన్నాడు. And the monk said, never unhappy? What do you mean? ఎప్పుడు కూడా నువ్వు బాధతో లేవా అని ఈ యొక్క పేద వ్యక్తి చెప్పినప్పుడు ఆ యొక్క మాంక్ అడుగుతా ఉన్నాడు. And the poor man said, ఆ యొక్క పేద వ్యక్తి అంటా ఉన్నాడు, when it's fine I thank God, when it rains I thank God, when I have plenty I thank God, when I'm hungry I thank God, and since God's will is my will, whatever pleases him,
pleases me. Why should I say I'm happy when I'm not? నేను ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ నేను దేవుని స్తుతిస్తా ఉంటాను. నేను కలిగి ఉన్నప్పుడు స్తుతిస్తాను, లేనప్పుడు స్తుతిస్తాను. నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు స్తుతిస్తాను, ఆహారం ఉన్నప్పుడు స్తుతిస్తాను, లేనప్పుడు కూడా నేను దేవుని స్తుతిస్తూ ఉంటాను. ఆయన చిత్తముని మాత్రమే నేను జ్ఞాపకము తెచ్చుకొని దేవుని స్తుతిస్తా ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. And then the monk looked at him and said, "Who are you?" ఆ యొక్క మాంక్ ఈ యొక్క పేద వ్యక్తిని చూసి, అడుక్కునే అతన్ని చూసి, నువ్వు ఎవరు అని అడిగినాడు. The poor man said, "I'm a king." ఆ యొక్క పేద వ్యక్తి ఇచ్చిన సమాధానం ఏంటిది? నేను రాజుని. నువ్వు The monk asked, "Where is your kingdom?" ఈ యొక్క మాంక్ అడుగుతా ఉన్నాడు, నీ యొక్క రాజ్యం ఎక్కడ? And the poor man said, "In my heart." నా హృదయంలో ఆ యొక్క రాజ్యం ఉంది. He knew the secret. ఆ యొక్క పేద వ్యక్తికి, అడుక్కునే వ్యక్తికి రహస్యము తెలుసు. So then the last point is it's a condition we cultivate. ఈ యొక్క చివరి ఆ యొక్క మాట, it's a climate we create. మనము it's a climate we create. మనము దాన్ని సృష్టిస్తా ఉంటాం. We live in a climate of worry, fear, negativism. We live in a climate of depression, despair, darkness. మనం ఎలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉంటాము అంటే బాధ, నిరుత్సాహము, ఈ యొక్క నెగటివిటీ ఇవన్నీ ఉన్న ఈ యొక్క లోకంలో ఇలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉంటాం. Remember those 10 spies? ఆ యొక్క 10 స్పైస్ వారు గుర్తున్నారా? They came back with a bad report. ఆ యొక్క 10 మంది కూడా తప్పుడు వార్త తీసుకొని వచ్చారు. And everybody listened to them. ఆ 10 మంది యొక్క మాటలు అక్కడ ఉన్న వాళ్ళందరూ వింటూ వచ్చారు. It's just like COVID-19 when there's a bad apple or a bad attitude, everybody gets it. ఈ యొక్క COVID-19 లాగానే spreads, it's contagious. ఒక్కసారి ఏదైనా నిరుత్సాహం అలాంటిది వచ్చినప్పుడు అది ఈజీగా అందరికి కూడా వెళ్తూ ఉంటుంది. But when you could be like Hallelujah Billy, that also will spread. నీవు హల్లెలూయా బిల్లి అతను ఏ విధంగా అయితే ప్రతి విషయంలో దేవుని స్తుతిస్తా ఉన్నాడో అది కూడా దాన్ని కూడా మనం అందరికి కూడా వినిపించవచ్చు. And Paul tells us in next chapter how we are to respond to all these negative stuff. పౌలు యొక్క ముందున్న అధ్యాయంలో చెప్తా ఉన్నాడు ఇలాంటి నెగటివ్, ఇలాంటి నిరుత్సాహంలో వీటన్నిటికీ ఏ విధముగా మనం ప్రతిస్పందించాలి అని బయలుపరుస్తాం. In verse 8. 8వ వచనంలో, whatever is true, whatever is noble, whatever is right, whatever is pure, whatever is lovely, whatever is admirable, anything excellent or praiseworthy, think about those things. మెట్టకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన యెడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. Yes, we need to do that. దాన్ని మనం చేయాలి, దాని మీద ధ్యానం ఉంచాలి. We need to shut off the TV. ఆ యొక్క మనం ఒకవేళ టీవీని చూస్తా ఉన్నప్పుడు దాన్ని too much COVID-19 news. ఈ యొక్క COVID-19 టీవీ పెడితే మొత్తం అదే మనం వింటూ ఉంటే దాన్ని బంద్ చేసేయాలి. Too much stuff about Trump in Washington. ఈ యొక్క వాషింగ్టన్ లో నా యొక్క ట్రంప్ వార్తలు వస్తా ఉన్నప్పుడు దాన్ని బంద్ చేసేయాలి. We need to get back to God's word. మనము మరలా దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళాలి. We need to rejoice in the Lord. ప్రభువులో, క్రీస్తులో మనం సంతోషించాలి. We need to tell each other. మనము ఒకరికొకరు మనం చెప్పుకోవాలి. Rejoice in the Lord. దేవునిలో మనం సంతోషించాలి. Paul tells these people 3 times. పౌలు ఇక్కడ ఉన్న వ్యక్తులకు 3 సార్లు ఆయన చెప్తా ఉన్నాడు సంతోషించుడి అని. So stop for a minute. ఒక నిమిషం ఆగి, You're sitting beside someone. మీ పక్కన ఉన్న వారికి Turn that person. ఆ యొక్క వ్యక్తిని చూస్తూ I say, rejoice in the Lord always. ప్రభువునందు సంతోషించుడి. Say it to your friend. మీ యొక్క స్నేహితుడికి, Say it to your husband. మీ యొక్క భర్తకి, భార్యకి, even if the food is bad and it's not properly cooked. Rejoice in the Lord always. ఒకవేళ కూరలో ఉప్పు తక్కువైనా, ఎలాంటి కూర బాలేకపోయినా ప్రభువునందు సంతోషించుడి అని చెప్పండి. Rejoice in the Lord always. ప్రభువునందు ఎల్లప్పుడూ సంతోషించండి. Say it to each other. ఒకరికొకరు చెప్పండి. That's what God wants you to do. అదే దేవుడు చేయాలని ఆశపడతా ఉన్నాడు. That is the first essential for 2021. ఈ యొక్క 2021 లో కావాల్సిన మొట్టమొదటి ఉండాల్సిన మొట్టమొదటి. Second essential. రెండవదిగా it is the severe warning. ఎంతో భయంకరమైన హెచ్చరిక. Sorry, we have something negative there. It sounds negative. ఇది మనం వినంగానే భయంకరమైన హెచ్చరిక అనగానే కొంచెము అది నెగటివ్ గా మనకు వినిపిస్తా ఉంటుంది. But just like if you have children, sometimes you have to say, be careful when you cross the road. Be careful when you touch the stove. మన పిల్లలు ఉన్నప్పుడు రోడ్ దాటుతూ ఉన్నప్పుడు జాగ్రత్త, ఒకవేళ స్టవ్ దగ్గరలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండు అని మనం చెప్తూ ఉంటాం. You have to give a warning. మనం కొన్నిసార్లు హెచ్చరికలు మనం ఇస్తా ఉంటాం. You have to give a warning. కొన్నిసార్లు హెచ్చరికలు ఇవ్వాలి. Don't drive too fast. ఫాస్ట్ గా నువ్వు బండి నడపకు అని. My wife sees a yellow light, she gives me the warning. ఆ యొక్క ఎల్లో లైట్ కనిపించగానే ఆంటీ ఒక హెచ్చరిక ఇస్తా ఉంటుంది. And Paul gives a warning. పౌలు కూడా ఒక హెచ్చరిక ఇస్తా ఉన్నాడు. Watch out for those dogs. ఆ యొక్క Those evildoers, those mutilators of the flesh. Verse 2. 2వ వచనంలో ఉన్న కుక్కల విషయమై, దుష్టుల విషయమై, ఛేదన విషయమై మీరు జాగ్రత్త పడుడి. In chapter, same chapter, verse 18, he again gives a warning.
18వ వచనంలో 3వ అధ్యాయం 18వ వచనం మరలా అతను హెచ్చరిక ఇస్తా ఉన్నాడు. That some of these people are enemies of the cross of Christ. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. He is giving some warnings. ఆయన కొన్ని హెచ్చరికలను ఇస్తా ఉన్నాడు. There's dangers out there. అక్కడ కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. And we as Christians can get caught up with these dangers. ఈ యొక్క ప్రమాదాలలో క్రైస్తవులమైన మనము కూడా పట్టుబడే వారము. In fact, 2 Corinthians 11:14, Paul says that Satan himself comes like an angel of light. ఈ యొక్క 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో పౌలు చెప్తా ఉన్నాడు, ఇక సైతాను ఆయనే ఆ యొక్క దూతలాగా వచ్చి వెలుగు దూతలాగా వచ్చి బయలుపరుచుకుంటుంది అని చెప్తా ఉన్నాడు. And then in Galatians 1 verse 6 to 9, we won't read that section, but there Paul is talking about a different gospel, a false gospel which is no gospel. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14 వచనాలు మనం చదవము, కానీ ఇక్కడ వేరే ఒక వార్త మీకు రాబోతా ఉంది, వేరే సువార్త వస్తా ఉంది, అది సువార్తనే కాదు అని తప్పుడు సువార్త అని పౌలు బయలుపరుస్తాడు. These people are bringing the gospel, they're perverting the gospel of Christ. వాళ్ళ యొక్క సువార్తని తీసుకొని వస్తా ఉన్నారు. క్రీస్తు యొక్క సువార్తకి భిన్నముగా వేరే సువార్తని వాళ్ళు తీసుకొని వచ్చి కలుమషము చేస్తా ఉన్నారు. Chapter 3 verse 2, these people were saying, yes, you got the gospel, but you need something else. ఈ యొక్క విశ్వాసులు ఇక్కడ చెప్తా ఉన్నారు 3వ అధ్యాయం 2వ వచనంలో, మీకు సువార్త వచ్చింది, ఇంకా వేరేది కూడా మీరు చేయాలి అని చెప్తారు. You can't be totally a Christian unless you join us and become circumcised. నీవు సంపూర్ణమైన క్రైస్తవుడిగా నువ్వు ఎప్పుడవుతావు అంటే నువ్వు మా యొక్క దీంట్లో జాయిన్ అయిన తర్వాతనే నీవు క్రైస్తవుడిగా అవుతావు అని చెప్తా ఉన్నారు. Are there false teachers today? ఈ దినమున ఈ యొక్క తప్పుడు బోధకులు ఉన్నారా? Is there a false gospel around us today? మన చుట్టుపక్కల కూడా తప్పుడు సువార్త మనం వింటూ ఉన్నామా, వెళ్తా ఉందా? Well, some of these people call themselves Christians. చాలా మంది వీళ్ళందరూ కూడా ఎంతో మంది క్రైస్తవులు అని చెప్పబడతా ఉన్నారు. How do we know? మనము ఏ విధముగా వారిని గ్రహించగలుగుతాం? Let me give you a few of these false gospels. కొన్ని తప్పుడు బోధనలు సంబంధించిన కొన్ని విషయాలు మీకు పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. Number 1. మొట్టమొదటిగా The gospel plus you have to follow some rules. ఈ యొక్క సువార్త దాంతో కలిసి ఇంకా కొన్ని రూల్స్ ని మీరు పాటించాలి. I was told that I grew up in that environment where I was told I also had to obey the laws of the Old Testament. నేను అదే పరిస్థితిలో ఉంటూ వచ్చాను. నేను ఆరంభంలో ఈ యొక్క పాత నిబంధనలో నా యొక్క ఆజ్ఞలన్నీ కూడా గైకొంటూ రావాలి అని వింటూ వచ్చాను. And the real Christians were those who did nothing on Sunday. No work on Sunday. ఈ యొక్క నిజమైన క్రైస్తవులు ఎవరు అంటే ఆదివారము దినమున వారు ఎలాంటి పని కూడా చేయరు. No going to a restaurant on Sunday. ఈ యొక్క బయటికి వెళ్ళి ఒక రెస్టారెంట్ కూడా వెళ్ళకుండా ఉండడం. No playing games like Monopoly, but other games you can play. ఈ యొక్క ఇలాంటి ఆటలు కూడా ఆడకూడదు, ఏ ఆటలు కూడా ఆడొద్దు అని, మోనోపలి ఇట్లాంటి వాడొద్దు, ఇంకా వేరే అన్ని కూడా ఆడొచ్చు అన్న షరతులు. My mother did not cook on Sunday. She only cooked on Saturday. ఆదివారం కోసము శనివారమే తల్లి వంట చేసి పెట్టడము. We could not go to gas station on Sunday. You have to do the gas in your car on Saturday. నువ్వు ఆదివారం దినమున నువ్వు వెళ్ళి పెట్రోల్ కొట్టించుకోవద్దు, అది కూడా నువ్వు ముందే చేసుకొని పెట్టుకోవాలి సిద్ధముగా. I grew up in that environment. అలాంటి పరిస్థితిలో నేను ఎదుగుతూ The gospel plus you have to follow my rules. సువార్త దానితో కలిసి ఇంకా కొన్ని పాటించాలి షరతులు. And everywhere I go there people have different rules. ఎక్కడికి వెళ్ళినా ఏ స్థలానికి వెళ్ళినా వాళ్ళందరికీ కూడా వేరే ఆ యొక్క రూల్స్ ఉంటాయి, నియమాలు. The gospel plus prosperity and wealth. ఈ యొక్క సువార్త దానితో కలిపి ఈ యొక్క ప్రాస్పెరిటీ, డబ్బు, ఆస్తి, వీటికి సంబంధించి many people in North America like that message. ఈ యొక్క నార్త్ అమెరికాలో అలాంటి వర్తమానాలు ఎంతో ఇష్టపడతా ఉంటారు. God will give you lots of money when you become a Christian. నువ్వు క్రైస్తవుడివి అయితే సరే, అయిన వెంటనే నీ జీవితంలో ఎంతో డబ్బు నువ్వు కలిగి ఉంటావు అన్న సువార్త వినిపిస్తా ఉంటారు. The gospel plus total victory over sin, sinless perfection. ఈ యొక్క యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత, సువార్త విన్న తర్వాతనే మరల వెంటనే నీవు ఇంకా నీ జీవితంలో నువ్వు పాపము చేయవు అన్న ఆ యొక్క వార్త. We want, of course, perfection. మనము ఈ యొక్క పరిపూర్ణత కొరకు మనము ప్రయాసపడతా ఉంటాము. We want to do the right thing. మనము సరి అయినది చేయాలని ప్రయాసపడతాము. But none of us are perfect. మనం ఎవరు కూడా పరిపూర్ణమైన వారము కాదు. George Verwer, who is a great friend of Brother Buck Singh, was a great friend of Brother Buck Singh, wrote a new book in the COVID-19 time, just out, printed in Hyderabad, The Confession of a Toxic Perfectionist. ఈ యొక్క జార్జ్ వర్వర్ గారు తాను రాసిన ఒక పుస్తకము, జార్జ్ వర్వర్ గారు ఇండియాలో ఉన్న బక్సింగ్ అంకుల్ కూడా అక్కడ పరిచయం చేసిన అంకుల్ కూడా ఎంతో పరిచయము. తాను రాసిన ఈ కోవిడ్ టైంలో రాసిన ఈ యొక్క పుస్తకము కన్ఫెషన్స్ ఆఫ్ ఎ టాక్సిక్ పర్ఫెక్షనిస్ట్
అన్న పుస్తకము తను రాస్తుంది. Nothing wrong with trying for perfection, because if we fly a plane, we like the pilot to be perfect and fly in the plane. మనము పరిపూర్ణములో అగుటకు దాని కొరకు ప్రయాసపడడంలో తప్పు లేదు. ఒకవేళ మనము విమానంలో ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు ఆ యొక్క విమానము వాహనమును నడిపిస్తున్న వ్యక్తి ఆయనే మనల్ని క్షేమముగా తీసుకురావాలనుకోవడంలో తప్పు లేదు. But there might be other areas of that pilot's life that might not be perfect. కానీ ఆ యొక్క వాహనాన్ని నడిపిస్తున్న ఆ యొక్క వ్యక్తి తన జీవితంలో వేరే విషయాలు తన జీవితంలో పరిపూర్ణముగా ఉండకపోవచ్చు. Maybe when he gets home he does not treat his wife properly. ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత తన యొక్క భార్యని ఆయన సరిగ్గా మాట్లాడకపోవచ్చు. I knew a perfect policeman. He got perfect marks for being a good policeman in Edmonton, Alberta. ఈ యొక్క ఎడ్మంటన్ ఆల్బర్టాలో ఉన్న అక్కడ ఉన్న ఒక పోలీస్ అధికారి ఆయన ఎంతో పర్ఫెక్ట్ గా ఎంతో పరిపూర్ణంగా ఆయన పని చేస్తూ వస్తా ఉన్నాడు. Everybody said he was model. ఆయనని చూసినప్పుడు ఇతను ఎంతో ఒక ఎగ్జాంపుల్ గా మోడల్ గా ఉన్నారని చెప్తూ వచ్చారు. But he did not have a good marriage. కానీ తన జీవితంలో మంచి వివాహక జీవితం So he made one mistake. ఆయన పొరపాటు చేశాడు. Tried to kill his wife. తను ఏం చేసినాడు అంటే ఆయన పొరపాటు ఏం చేసినాడు అంటే తన భార్యని చంపడానికి వెళ్ళాడు. But you know what? అక్కడ ఏం జరిగిందో God తెలుసా? even used this. దేవుడు దాన్ని కూడా వాడుకున్నాడు. He found Jesus in prison. ఆ యొక్క చెరసాలలో తన భార్యని హత్య చేసి దాని తర్వాత చెరసాలలో దేవుడిని అతను ఎదుర్కొన్నాడు, He కలుసుకున్నాడు. found new life. ఆయన జీవితంలో నూతనమైన జీవితము అతను పొందుకున్నాడు. He lived in my home after he got out of prison. ఆ యొక్క చెరసాల నుంచి బయటకు వచ్చిన తర్వాత నాతో కొద్ది కాలం మా ఇంట్లో ఉంటూ వచ్చినాడు. Toxic perfectionist. There's other false gospel imposing my church standards on others. ఇంకో వేరే సువార్త, తప్పుడు సువార్త ఏంటిది అంటే మా సంఘంలో ఉన్నవే అవే చెయ్యాలి అన్న తప్పుడు వార్త. The gospel plus politics and nationalism. ఈ యొక్క సువార్త మరియు కలిసి దాంతో రాజకీయము ఇవన్నీ కలపడం. We traveled to the United States and some people said you can only be a Christian if you're a Republican Party Christian. ఈ యొక్క యుఎస్ కి వెళ్ళినప్పుడు ప్రయాణం చేసినప్పుడు ఒకవేళ నువ్వు రిపబ్లిక్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయితేనే నువ్వు క్రైస్తవుడు అని చెప్తా ఉంటాడు. That is the false gospel. అది తప్పుడు సువార్త, తప్పుడు బోధ. The gospel plus spiritual abuse of power and position in the church. I'm a pastor, so you need to listen to me. ఈ యొక్క సువార్త, తప్పుడు సువార్త ఇంకోటి ఏంటిది అంటే సంఘములో నేను పాస్టర్ని, ఇంకా నాకు పైన ఎవరు లేరు అన్న అధికారము బయలుపరచడం. Power. ఆ అధికారమును బయలుపరచడం Happens in the church. సంఘములో అది ఎంతగానో ప్రబలుడుతా ఉంటుంది. I have 2 books here about spiritual abuse in the church. సంఘములో ఈ యొక్క ఆత్మీయత గురించి 2 పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. Even this week I dealt with one of my friends who's studying to be a pastor, who saw that the problems in the church. ఈ యొక్క వారంలో కూడా, గత వారంలో కూడా నేను ఒకతన్ని కలుస్తూ వచ్చినాడు. అతను పాస్టర్ అవ్వడానికి సిద్ధపడతా ఉన్నాడు. ఆ సంఘంలో ఉన్న సమస్యల గురించి వివరిస్తూ చెబుతూ వచ్చినాడు. And he was hurt. ఆయన ఎంతో బాధపడుతూ ఉన్నాడు. And he had a hard time. ఆ యొక్క విషయాలన్నీ చూసినప్పుడు ఎంతో బాధ, నిరుత్సాహం కలిగి ఉన్నాడు. The gospel plus the perfect church. సువార్త మరియు దానితో కలిపి పరిపూర్ణమైన సంఘము. When you join the perfect church, the church is not perfect anymore. ఒకవేళ పొరపాటున ఏదైనా సంఘము పరిపూర్ణమైన సంఘము అనుకొని నువ్వు దాంట్లో జాయిన్ అయితే అది పరిపూర్ణమైన సంఘము Because you joined that church. ఎందుకంటే నీవు అక్కడికి వెళ్ళవు కాబట్టి ఆ పరిపూర్ణమైన సంఘము కూడా అది కల్మషం అవుతుంది. The gospel plus high expectations of others. ఈ యొక్క సువార్త మరియు ఇతరుల విషయములో ఉన్న expectations. My own brother, younger brother, went into missions because he thought my parents expected him to do that. నా యొక్క సహోదరుడు ఈ యొక్క మిషన్స్ కి వెళ్ళి దేవుని సువార్త కొరకు ఆయన వెళ్ళాడు. ఎందుకంటే నా తల్లిదండ్రులు ఆ యొక్క దేవుని సేవ చేయాలని ఆశపడతా ఉన్నారు కాబట్టి. But it was not God's calling. కానీ అది దేవుని యొక్క పిలుపు కాదు. And it almost destroyed him. అది దేవుని పిలుపు కాదు కాబట్టి అది సరిగ్గా వెళ్ళలేదు. Paul even had that expectation of John Mark. పౌలు కూడా ఈ యొక్క జాన్ మార్క్ విషయంలో అలాంటి ఎక్స్పెక్టేషన్ కలిగి ఉన్నాడు. He had high expectation. ఆ యొక్క జాన్ మార్క్ విషయంలో ఎంతో ఉన్నతమైన ఎక్స్పెక్టేషన్ కలిగి ఉన్నాడు. But even God changed Paul. So God can change all of us. ఆ సమయంలో దేవుడు పౌలును మారుస్తూ వచ్చినాడు. దేవుడు ఎవరినైనా మార్చవచ్చు. So this man-made gospel is based on human wisdom, human methods, human strategy, human goals, human technology, human ambition and desire. Sadly, this is the false gospel. ఈ యొక్క మానవుడు తీసుకొని వచ్చే సువార్త అనేటిది మానవ జ్ఞానముతో వస్తా ఉంది, మానవ ఆ యొక్క టెక్నాలజీతో వస్తా ఉంది, మానవ యొక్క స్వయముతో వస్తా ఉన్నది. ఇది దేవుని యొక్క సువార్త కాదు. We need to be careful. It's the gospel of Jesus. మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క సువార్తని
దేవుని స్వార్థ విషయంలో Many మనకు Christians జాగ్రత్త. have been led astray, led away from God. ఎంతో మంది క్రైస్తవులు దేవుని నుంచి దూరముగా వెళ్తా ఉన్నారు. You could do three things. మూడు విషయాలు మనం You చేయవచ్చు. can reject the church and God altogether. దేవుణ్ణి మరియు ఆ సంఘమును సంపూర్ణంగా విడిచిపెట్టేయచ్చు. Many people do that. ఎంతో మంది ఆ విధముగా చేస్తూ ఉంటారు. Or we can also bring our human desires and sins into the church and think anything is okay. మనము అది కాకుండా ఇంకా రెండో విషయం ఏం చేయొచ్చు అంటే మానవ యొక్క జ్ఞానము ఆ యొక్క స్వయాశలన్నీ కూడా దేవుని మందిరంలోనికి తీసుకొని వచ్చి ఏమైనా చేయొచ్చు అని ఆ విధముగా చేయొచ్చు. And we can become the biggest barrier for people coming to Jesus. మనము ఆ విధముగా చేస్తూ శారీరకమైన పనులు చేస్తున్నప్పుడు కొత్త వాళ్ళు రావడానికి మనం అడ్డుగా నిలబడతా ఉంటాం. Or we can make the third choice. మూడవ చాయిస్ మనం తీసుకోవచ్చు. We can repent and ask God to purify the church beginning with me. మనము దేవుని దగ్గర క్షమాపణను వేడి దేవుని వైపు చూసి నా దగ్గర నుంచి ఆరంభిస్తూ నా దగ్గర నుంచి సంఘమును నువ్వు పరిపూర్ణము చెయ్యి. And that's what God wants us to do. దేవుడు మన విషయంలో అది చేయాలని Revelation 2 verse 3 of Revelation 3:19, Jesus asked the church to repent. ప్రకటన 2:9 దేవుడు ఈ యొక్క సంఘం విషయంలో మీరు పశ్చాత్తాపపడండి అని చెప్తా ఉన్నాడు. And when the prophets confessed their sins to God, they always said we. They included themselves. ఈ యొక్క ప్రవక్తలు ఎప్పుడైతే వారి పాపములు ఒప్పుకుంటూ వచ్చినారో వారెప్పుడు కూడా మేము పాపము చేసినాము అన్నారు. నేను కాదు, మేము కలిసి. We have sinned. మేమందరము కలిసి We have పాపము failed చేశాము. God. మేము దేవుని విషయంలో తప్పిపోయాము. God, purify your church. దేవా ఈ యొక్క మందిరమును పవిత్రపరచుము. And the last aspiration, the last thing that we need to have as an essential for 2021 is the supreme aspiration. ఈ యొక్క 2021 లో మనము కలిగి ఉండడానికి ఇంకొక విషయం ఏంటిది అనగా ఈ యొక్క ఎంతో ఉన్నతమైన ఆశ కలిగి ఉండడం. Now Paul is going into what is really the most important. పౌలు ఇప్పుడు ఏది అతి ప్రాముఖ్యమైనది అనేటిది బయలుపరుస్తా ఉండడం. Starts with verse 3. మూడవ వచనం నుంచి We the genuine Christians are those who worship by the Spirit of God. ఈ యొక్క నిజమైన విశ్వాసులు ఎవరు అంటే ఆత్మ వలన ఆరాధించుచు వారు దేవుని క్రీస్తునందు అతిశయపడుచున్న మనమే. Jesus tells that to the Samaritan woman. ఈ యొక్క సమరయ స్త్రీకి కూడా యేసు ప్రభు చెప్తున్న మాట. The worship in spirit and in truth. ఆత్మతోను సత్యముతోను దేవుని ఆరాధింపవలెను. This place is not first of all important. ఈ యొక్క స్థలము అనేటిది ప్రాముఖ్యమైనది కాదు. The methods, the style is not what God is looking at. మనము వాడే యొక్క పద్ధతులు ఇవన్నీ కూడా ప్రాముఖ్యమైనవి కాదు. He's looking at your heart. దేవుడు నీ హృదయాన్ని చూస్తా ఉన్నాడు. He wants a broken heart. విరిగిపోయిన హృదయము దేవునికి A broken spirit. విరిగిపోయిన ఆత్మ దేవునికి. Psalm 51:17. 51వ కీర్తన 17వ వచనంలో. The second thing that Paul is saying here is that in the next section in verse 3, who glory in Christ Jesus. రెండో విషయం ఇక మూడో అధ్యాయం 3వ వచనంలో క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న. That word can be glory, boast, focus, rejoice in Christ Jesus. దేవునిలో అతిశయపడడము, క్రీస్తు యందు మనం అతిశయపడడము, దాంట్లో మనము గర్వించడం. Going back to verse 1. మొదటి వచనానికి మరలా మనం వెళ్తే Rejoice in Christ Jesus. ప్రభువునందు ఆనందించుడి, క్రీస్తులో ఆనందించుడి. Our boast, Galatians 6:14. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో Paul says, I do not boast in anything except the cross of Jesus Christ. పౌలు అంటా ఉన్నాడు, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుటకు నాకు దూరమవును గాక. Is there boasting before you came to Jesus? యేసు ప్రభువును అంగీకరించక ముందు నీ ముందు అతిశయం అనేటిది ఉందా? I come from this nice family. నేను ఇలాంటి ఎంతో గొప్ప ఉన్నతమైన మంచి కుటుంబంలో I went to the best university in Hyderabad. హైదరాబాద్లో ఉన్న ఎంతో మంచి యూనివర్సిటీలో నేను చదువుకుంటూ వచ్చాను. I went to the best church in Hyderabad, the Brother Buck Singh Fellowship. హైదరాబాద్లో ఉన్న బక్సింగ్ గారు స్థాపించిన హెబ్రోను సంఘంలో పెరుగుతూ వచ్చాను నేను. They worship longer than anybody else ఈ in లోకంలో India. ఎక్కడా లేనంతగా అంతకాలము అంతసేపు వారు దేవుని ఆరాధిస్తూ ఉంటారు. We boasted about that. వాటన్నిటి యందు మనం We were అతిశయించాము. boasting. మనము దాని యందు మనం అతిశయిస్తా ఉంటాము. Paul said, also I was boasting, verse 4 and verse 5 and verse 6. 4, 5, 6 వచనాలలో పౌలు ఇంకా వేటి విషయాలలో ఆయన అతిశయపడతా Look ఉన్నాడు. at my background. నా యొక్క గత చరిత్ర చూడు ఒకసారి. Look at my education. నా యొక్క విద్య ఏంటిదో ఒకసారి చూడు. Look at my parents. నా యొక్క తల్లిదండ్రులు ఎక్కడి నుంచి వచ్చినారో చూడు. I was perfect. నేను పరిపూర్ణమైన I followed the law and everything. నేను ధర్మశాస్త్రము అన్నిటినీ కూడా పాటిస్తూ వచ్చిన వ్యక్తిని. And what did Paul come to say?
కానీ పౌలు చిట్ట చివరిదిగా ఆయన ఏమంటాడు? Verse 7. 7వ వచనంలో I considered it loss ఆయన అంటా ఉన్నాడు, అవన్నీ కూడా నష్టమే, for the sake of Christ. ఆయనను ఏవేవి నాకు లాభకరమై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము There నష్టముగా were three main people in the days of Paul: the Romans, the Greeks, and the Jews. పౌలు ఉన్న దినములో అక్కడ ముగ్గురు ప్రాముఖ్యమైన వారు ఉన్నారు. ఈ యొక్క రోమన్స్, గ్రీక్స్, యూదులు. The Romans, they had their military might and great system of government. ఈ యొక్క రోమన్స్ అనే వాళ్ళ దగ్గర ఎంతో బలాఢ్యులు, ఆ యొక్క మిలిటరీ ఎంతో బలముగా ఉన్నది, ఎంతో మంచి అధికారము కలిగి ఉన్నవారు. The Greeks, they had their philosophy and learning. ఈ యొక్క గ్రీక్స్ వాళ్ళందరూ కూడా ఈ యొక్క జ్ఞానముతో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. The Jews had their superior knowledge of the one true God. ఈ యొక్క యూదులందరూ కూడా ఒక నిజమైన దేవుని విషయంలో ఉన్న ఉన్నతమైన జ్ఞానము కలిగి And ఉన్నారు. all the laws of Moses. ఈ యొక్క ధర్మశాస్త్రంలో, మోషే ధర్మశాస్త్రం అన్ని కూడా ఎరిగి ఉన్న వారు యూదులు. And what about the Indians? భారతీయులైన What about the Americans? అమెరికాల విషయం ఏంటి? Did not Trump say America is the greatest nation on earth? ట్రంప్ పదే చెప్పట్లేదా ఈ యొక్క అమెరికా అనేది ఎంతో గొప్ప దేశము అని? Did he not say that? ఆయన చెప్పలేదా మాట? What about Canadians? కెనడాలో ఉన్న వారు Oh, we are polite people. మేము ఎంతగానో తగ్గించుకొని పొలైట్ గా ఉన్న వ్యక్తులు. We don't want to criticize anyone. మేము ఎవరిని కూడా క్రిటిసైజ్ చేయము, So విమర్శ చేయము. we're better than the Americans, right? అమెరికా కంటే మేము ఎంతో మంచైన వారము అని కెనడాలో ఉన్న వారు చెప్పట్లేదా? And what about Bert? నేనేం చెప్తా ఉన్నాను? I have so many boasting things I can say. నేను అతిశయ విషయంలో చెప్పాలి అంటే ఇంకెన్నో విషయాలు ఉన్నాయి. All this boasting is evil. ఈ యొక్క అతిశయం అంతా కూడా చెడు, దుష్టం. The only boasting is Jesus. క్రీస్తులో అతిశయపడుట మాత్రమే. And so then Paul goes on to say what that means. పౌలు ఇంకా కింద వచనాలలో దాని అర్థం ఏంటిదో బయలుపరుస్తా ఉన్నాడు. Verse 8 and verse 9. 8వ వచనంలో 8-9. What changed for Paul? పౌలులో జరిగిన మార్పు ఏంటి? Everything changed. ఆయన జీవితంలో ఎంతో మార్పు వచ్చింది. 2 Corinthians 5:17. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5. If I'm in Christ, the old is gone, the new is here. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. He says, Christ Jesus my Lord. ఆయన యేసు క్రీస్తు ప్రభువే నా ప్రభువు అని చెప్తా ఉన్నాడు. Oh, it's personal. Paul had a new master. పౌలుకి నూతనమైన అధికారి కలిగి ఉన్నాడు, అతనే క్రీస్తు. He had a new perspective. ఆయన ముందు ఇంకేవో వేరే విషయాలు ఆయన కలిగి ఉన్నాడు. He had a new position. ఆయన కొత్త స్థానంలో, నూతన స్థానంలో ఉన్నాడు ఇప్పుడు. He had a new possession. ఆయన ఇంకా కొత్తవి ఆయన సంపాదించుకుంటూ ఉన్నాడు. His righteousness was not based on what he was doing, ఆయన చేస్తున్న పనులను బట్టి, వాటిని బట్టి ఆయన నీతిమంతుడిగా తీర్చబడలేదు. but through faith in Jesus. క్రీస్తులో విశ్వాసముతో మాత్రమే నీతిమంతుడిగా తీర్చబడినాడు. And so Paul is knowing this. You can take the next 2 or 3 points there, knowing Christ. And then the last thing is knowing that Paul says in chapter 3 verse 10 is, I want to know Christ. పౌలు అంటా ఉన్నాడు 3వ అధ్యాయము 10వ వచనంలో ఆయన చెప్తా ఉన్న మాట ఏంటి? He already knows Christ. నేను క్రీస్తుని సంపాదించుకోవాలి, క్రీస్తు గురించి తెలియాలి. But he says, ఆయనకు అప్పటికే యేసు ప్రభు గురించి he says, I want to know him more and more. ఆయన గురించి ఇంకా నేను ఎక్కువగా తెలుసుకోవాలన్న ఆశ. I'm not satisfied with my little knowledge of Christ. క్రీస్తు విషయంలో నాకున్న కొద్దిపాటి జ్ఞానమును బట్టి నేను సంతృప్తి I want everything. నాకు క్రీస్తు గురించి సంపూర్ణముగా తెలుసుకోవాలి. I want all of Christ. క్రీస్తులో సంపూర్ణముగా ఆయన గురించి తెలుసుకోవాలి. When am I finished knowing Christ? ఎప్పుడు నేను ఈ క్రీస్తు గురించి సంపూర్ణముగా తెలుసుకోగలుగుతాను? Not till you get to heaven. పరలోకమునకు వెళ్ళిన తర్వాతనే మనం సంపూర్ణముగా తెలుసుకోగలుగుతాం. So I listed some points of how that can happen. ఏ విధముగా మనము క్రీస్తు యొక్క జ్ఞానమును మనం ఏ విధముగా పొందుకోగలుగుతాము అంటే, Do you want to know Christ more this year? ఈ సంవత్సరంలో క్రీస్తు విషయంలో మీకు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని ఆశపడతా ఉన్నారా? That's what Paul wants for the church. That's what he wants for us. పౌలు సంఘము విషయంలో అదే చెప్తా ఉన్నాడు, మనకు కూడా అదే ఆయన బోధిస్తా ఉన్నాడు. Do you want to know Christ more? క్రీస్తు విషయంలో నువ్వు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని ఆశపడతా ఉన్నావా? How do I get to know my wife more? నా యొక్క భార్య విషయంలో నేను ఏ విధముగా ఇంకా ఎక్కువ నా భార్యను అర్థం చేసుకోవాలంటే ఎట్లా తెలుసుకుంటా? Maybe we will talk once a year for half an hour. సంవత్సరానికి ఒక అర్ధ గంట భార్యతో ఫోన్ మాట్లాడితే సరిపోతుందా? Well, once a week at least for 5 minutes. వారానికి ఒకసారి 5 నిమిషాలు బాగున్నావా అని మాట్లాడితే సరిపోతుందా? Is that how I get to know her? ఆ విధముగా చేస్తే నా భార్యను నేను అర్థం చేసుకోగలుగుతాను. Number 1 is time. మొట్టమొదటిగా ఈ You get to సమయాన్ని know Christ by spending time in his word. దేవుని యొక్క వాక్యము కొరకైన సమయము మనం వెచ్చించాలి. Number 2 T is talk.
రెండవ టీ అదేంటిది అంటే If మాట్లాడుట. you're not talking to your wife regularly, I don't think we would still be married. ఒకవేళ నీ భార్యతో నువ్వు తరచుగా నువ్వు మాట్లాడకపోతే మనం వివాహం లేనట్టుగానే ఉంటుంది. You get to know Christ more and more as you pray and talk. దేవునితో నువ్వు ప్రార్థన చేస్తూ మాట్లాడుతున్నప్పుడు క్రీస్తు విషయం నీకు ఇంకా ఎక్కువగా తెలుసుకుంటా ఉంటావు. And trust. Three T's. Trust. మూడు ఈ యొక్క టీ తోటి వచ్చిన మాటలు. మూడవదిగా నమ్మకము, విశ్వాసము. Trust Him for the many different things in life and go outside of your comfort zone to trust Him for bigger things. నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ వాటన్నిటిలో దేవుని యందు నమ్మిక ఉంచడము అంత మాత్రమే కాదు, నీ పరిస్థితుల నుంచి ఇంకా బయటికి వచ్చి ఇంకా గొప్ప విషయములకై దేవుని యందు నమ్మిక ఉంచడం. I learned to trust God as I traveled to India and as I worked in India and all these other places. But I need to trust God more for 2021. నేను ఇండియాకి ప్రయాణమైతూ ఉన్నప్పుడు దేవుని నమ్ముతూ వచ్చినాను. ఎక్కడికి వెళ్ళినా ప్రయాణాలలో దేవుని నమ్ముతూ వచ్చినాను. ఇంకా ఈ 2021లో దేవుని యందు నమ్మకము నేను కలిగి ఉండాలి. And the last two things, Paul says, I want to know Christ, also the resurrection power. నేను క్రీస్తుని తెలుసుకోవాలి, అంత మాత్రమే కాదు పునరుత్థాన శక్తిని, బలమును కూడా నేను పొందుకోవాలి. That's a lot of power. అదెంతో గొప్ప శక్తి. That's the power that raised Christ from the dead. అదే శక్తి, పునరుత్థాన శక్తి, చనిపోయిన యేసు ప్రభుని సమాధిలో నుంచి బయటికి తీసుకుని వచ్చి That power is given to us so that we can live for Christ. ఆ శక్తియే దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తా ఉన్నాడు. దాన్ని బట్టి క్రీస్తు కొరకు మనం జీవించడానికి. And there are many verses about that. దేవుని యొక్క వాక్యంలో ఎన్నో వచనాలు పునరుత్థాన బలము గురించి. The power to overcome our fears. మన యొక్క భయమును ఎదుర్కోవడానికి. The power to overcome temptation. ఈ యొక్క శోధనలని మనం ఎదుర్కోవడానికి. I've listed some of those verses. కొన్ని విషయాలు ఇక్కడ స్లైడ్ లో ఉన్నాయి. These are some of the power that God gives us for great endurance and patience and sharing the gospel with others. ఓపిక విషయంలో, వేరే వారికి మనం సువార్త ప్రకటించే విషయంలో దేవుడు మనకి తన పునరుత్థాన శక్తిని తన పిల్లలకి దేవుడు And the అనుగ్రహిస్తాడు. more of this power we know, the more it will make us like Christ. మనం ఈ యొక్క పునరుత్థాన శక్తి మనం ఎంత కలిగి ఉంటామో అంతగా క్రీస్తు పోలికలోనికి మనం మార్చబడతా ఉంటాం. And the last part is of what we don't like. చివరిదిగా మనకి నచ్చని విషయం ఏంటి? I want to know the fellowship of His sufferings. ఆయన శ్రమలలో నేను పాలి భాగస్థుడిగా ఉండటము. That means sharing in His sufferings. దాని అర్థం ఏంటిది అంటే ఆ శ్రమలలో మనము కూడా పాలి భాగస్థులుగా That's ఉండాలి. going to take another message. అది ఇంకొక వర్తమానము. We can't deal with that, but it's a very important topic. ఇదెంతో ప్రాముఖ్యమైన అంశము. We don't like that. మనకి అంత ఇష్టం, మనకి But the way to the resurrection was the cross. ఈ యొక్క మరణము పునరుత్థానము వరకు వెళ్ళడానికి మునుపు సిలువని యేసు And there's ప్రభువు. no resurrection without the cross. ఈ యొక్క సిలువ లేకపోతే పునరుత్థానము. So this resurrected power will be needed to suffer for Him and to be with ఈ Him. యొక్క పునరుత్థాన శక్తి దేవుడు అనుగ్రహించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క సిలువ గుండా వెళ్ళాల్సిందే. And if suffering is not part of your life, then you're not a real follower of Christ. ఒకవేళ నీ జీవితంలో శ్రమ, కష్టము లేకపోతే నీవు నిజమైన విశ్వాసవి కాదు. But if we give everything to Christ, ఒకవేళ మనము సంపూర్ణముగా క్రీస్తుకి సమర్పించుకుంటే we will be suffering. మనము శ్రమల గుండా వెళ్తాము. Do you want a closer walk with God? దేవునితో నీవు ఇంకా సమీపముగా ఉండి నడవాలని ఆశపడతా You ఉన్నావా? want to grow in the knowledge of Jesus? దేవుని జ్ఞానములో, క్రీస్తు జ్ఞానములో ఎదగాలని ఆశపడతా ఉన్నావా? We all say yes. మనందరము బిగ్గరగా అవును అని అంటాము. But there is a cost. కానీ దానికి ఒక క్రయము చెల్లించాలి. And we're going to play a song in closing. మనం ఇక్కడ ముగించక ముందు ఒక It's పాట, written by a lady called Frances Havergal. ఒక స్త్రీ ఈ యొక్క పాటని, ఫ్రాన్సిస్ హాబెర్గేల్ అన్న తను ఈ యొక్క పాటని She had the potential of a great career in the secular world with becoming a concert singer. ఈ యొక్క లోకంలో తను ఎన్నో పాటలు పాడడానికి ఎంతో మంచి భవిష్యత్తు కలిగి ఉన్న స్త్రీ. But she gave it all up అవన్నీ కూడా విడిచిపెట్టేశారు. because she just wanted to serve Jesus. ఆమె క్రీస్తుని వెంబడించాలనుకుంది. She just wanted to follow Jesus. ఆమె క్రీస్తునే వెంబడించాలనుకుంది. She didn't live to be very old. ఆమె వృద్ధాప్యంలో ఆమె అంతవరకు జీవించలేదు. But this song became very famous. కానీ ఈ యొక్క పాట ఎంతగానో ఫేమస్ సాంగ్ ఇది. And it became part of my life when I started to follow Jesus. యేసు ప్రభువుని వెంబడిస్తున్న నా ఆరంభ జీవితంలో ఈ యొక్క పాట ఎంతగానో నన్ను We సిద్ధపరిచింది. say, take my life, ఆ యొక్క పాటలో ఉంటుంది, నా జీవితాన్ని తీసుకో, take my feet, నా యొక్క కాళ్ళని తీసుకో, take my hands, నా యొక్క చేతులను తీసుకో, take my voice, నా యొక్క స్వరమును తీసుకో, take my mind, నా యొక్క మనసుని తీసుకో, take my love, నా యొక్క ప్రేమని తీసుకో, take everything, నాకున్న take my money. నా కలిగి ఉన్నదంతా, నా డబ్బుని కూడా తీసుకో. It's all for God. ఇవన్నీ కూడా క్రీస్తు కొరకే.
Maybe that's a good song to sing before we have the breaking of bread. ప్రభు బలలో మనం పాల్గొనక ముందు ఇదెంతో అర్థవంతమైన పాట. దీన్ని మనం అందరం కూడా కలిసి And I get invited here the next time I'm going to talk more about suffering, and I know nobody will come. దేవుని చిత్తమైతే మరలా వచ్చే నెలల్లో నేను వాక్యాన్ని పంచుకోవడానికి వచ్చినప్పుడు అప్పుడు నేను శ్రమల గురించి బోధించాలని ఆశపడతా ఉన్నాను. నాకు తెలుసు అప్పుడు ఎవరు కూడా మీరు హాజరవ్వరు అని. Lord, as we sing this song, we pray that this will be the offer of our hearts and lives. We pray that you will touch us through these wonderful aspirations. This aspiration, I want to know Christ. If we have these three characteristics, essentials, we will have the wonderful year of 2021, because we want to know Jesus more and more and more, till finally we will see him face to face. We pray this in Jesus' name. Amen. Amen.